బచ్చాలేవా బచ్చాలు ఇంక ఈరోజు వంట అయితే బెండకాయ కర్రీ చేస్తున్నాను. బచ్చాల కోసం అయితే పప్పు ఉడకబెడుతున్నాను. ఇప్పుడే గ్యాస్ నీట్గా ఉంది అనుకున్నానా, ఇగో ఈ కుక్కర్ ప్రాబ్లమా నా ప్రాబ్లమా అర్థం కాదు. కోతులు నిలబడి చూస్తుంటే నేను ఎప్పుడే వేస్తానా అని వీడ కాల్చుకున్నా. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇంక ఈరోజైతే పిల్లలకైతే స్కూల్ లేదు, హాలిడే, సెకండ్ సాటర్డే హాలిడే ఇచ్చిండ్రు అనమాట. ఇంకా టీ అయితే వాళ్ళైతే టిఫిన్ ఇంకా ఏం టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేయాలి. ప్రస్తుతంకైతే టీ అయితే పెట్టుకున్నా, టీ అయితే తాగాలి. ఫస్ట్ టీ తాగిన తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి. అయితే తాగుతున్నాను, ఇంకా వంట అయితే చేయాలి. ఫస్ట్ అయితే ఇప్పి చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్ అయితే. ఎందుకంటే ఎక్కువ చపాతీ దోశ చేసి అయితే ఓపిక ఇంట్రెస్ట్ అయితే లేదు. స్కూల్ ఉంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లాంటి చేయనిక. స్కూల్ హాలిడే ఉంటే ఏది ఈజీగా ఉంటే అదే చేస్తాను నేనైతే. ఇంకా ఇప్పి అయితే టిఫిన్ చేస్తాను, టీ అయితే తాగాలి. ఇంకా వంట వచ్చి ఏం చేయాలి ఏమో తెలియదు, చూడాలి. మమ్మీ ఈరోజు మన స్పెషల్ ఏవా? ఏం స్పెషల్ చేయాలా? బచ్చాలేవా? బచ్చాలు చేయాలా? తినక చాలా రోజులు అవుతుంది, చేయవా ప్లీజ్? అమ్మా మీకు ఫుల్ హాలిడే అయితే ఫుల్ వర్కింగ్ డేనా? ప్లీజ్, తినక చాలా రోజులు అవుతుంది. అమ్మా మస్తు టైం పడుతుంది. ఏం కాదు, మేము కూడా హెల్ప్ చేస్తాం. ఏం హెల్ప్ చేస్తావు? బచ్చలు చేస్తావా? హెల్ప్ చేస్తాం. బచ్చలు చేస్తావారా? నాకు అది ఎట్లా చేయడానికి రాదు. అసలుకి లేట్ చేసినాం, ఇంకా వంట కాలేదు, వంట చేయాలి. ప్లీజ్. సరే చేస్తా, కానీ ఇప్పి ప్యాకెట్ అట్లనే ఆ బెల్లం దానికి కావాల్సిన పిండి బెల్లము షాప్కి తీసుకొని రాపు మరి. ఇంకా సరే మమ్మీ. అర్ధ కిలో గోధుమ పిండి, అర్ధ కిలో బెల్లం, ఇప్పి ప్యాకెట్ 3 తీసుకొని రాపు. చిన్నది ఇప్పి ప్యాకెట్, అట్లనే ఆయిల్ ప్యాకెట్ తీసుకురా. ఇప్పి ప్యాకెట్ ఒకటేరా, చిన్నదంటే చిన్నది కాదు, అదే పెద్దది తీసుకురా. ఇప్పి ప్యాకెట్, అర్ధ కిలో గోధుమ పిండి, అర్ధ కిలో బెల్లం, గోల్డ్రప్ ఆయిల్ ప్యాకెట్. జల్దిరా. కిచెన్లోకి అయితే వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే సర్దుతున్నాను. నైట్ గిన్నెలు మార్నింగ్ సర్దుతాను, మార్నింగ్ గిన్నెలు నైట్ సర్దుతాను. ఎందుకంటే మనకి గిన్నెల విషయంలో కొంచెం బద్ధకం అనమాట. తోమనికనే బద్ధకం, సర్దనిక బద్ధకమే. ఒకవేళ తోమినా ఒక 2-3 అయితే తోమను అనమాట. జర సింకు నిండితేనే సగమైన నిండాలి, కనీసము సగమైన నిండాలి, లేకపోతే ఫుల్ గా నిండాలి. అట్లయితే నేను తోముతాను, కొన్ని ఉంటే తోమను. ఈ లోపైతే మా బాబు వచ్చేసిండు. అలా బెండకాయలు తీసి బయట పెట్టు, కూల్ పోతాయి. బెండకాయ కూడా చేస్తాను. ఒక గిన్నెలో వాటర్ కడిగినా అన్న, ఫస్ట్ నీట్గా కడిగి ఇక్కడ పెట్టేసి గిన్నెలో వేసి టిఫిన్ చేస్తా. ఓకే. ఒకసేపు చదవండి, నేను టిఫిన్ చేస్తాను. కొంచెం బుక్స్ తీరి తిన్నాక చదువుకుంది. కానీ రేపు ఏమేమి ఎగ్జామ్? ఆ బుక్స్ తీ. ఏం ఎగ్జామ్? మండే రోజు మండే ఎగ్జామ్ లేవా? అదే ఏం ఎగ్జామ్? సోషలా? టీచర్ అడుగుతుంది. సోషల్ టెక్స్ట్ బుక్, హోంవర్క్ బుక్ అనేది తీసుకొస్తారు, అడుగుతుంది. టిఫిన్ చేసిన తర్వాత తిన్న తర్వాత 1 అవర్ చదువులి. 1 అవర్ చదివినాక టీవీ చూడాలి.
ఇప్పి అయితే సింపుల్గా చేస్తాను. ఫస్ట్ వాటర్ పెట్టేస్తాను. వాటర్ పెట్టేసిన తర్వాత ఇప్పి ప్యాకెట్ జిప్పి దాంట్లో వేసేస్తాను. ఇంకా దాంట్లో ఉన్న మసాలాలు అవే యూజ్ చేస్తాను. బయట నుంచి అయితే ఏమి వేయను అనమాట. అందులోనే క్యారెట్, బీన్స్, కారం అన్నీ ఇస్తారు కదా మసాలా, ఆ మసాలా వేసి చేస్తాను. అది కూడా ఎప్పుడో ఒకసారి చేస్తాను. రెగ్యులర్గా అంటే వీక్లీ 1 టైం, వీక్లీ 2 టైమ్స్ అట్లా కాదు, ఒక మంత్లీలో ఒక 2 టైమ్స్ వేస్తాను అంతే. అందరి నుంచి అయితే ఎక్కువ పెట్టను అయితే ఇప్పి ప్యాకెట్. కాకపోతే ఈరోజు ఇంట్లో ఏమీ లేదు చేయనిక, రవ్వ కూడా లేదు ఇంకా అనేసి అయితే ఉప్మా చేద్దామన్నా. ఇంకా ఇప్పి అయితే చేస్తున్నాను, సింపుల్గా చేస్తాను. వాటర్ వేసి కొంచెం చిటికెడంత పసుపు వేస్తాను. వాళ్ళు పసుపు వేస్తారో ఏదో మసాలాలో తెల్లగా కనిపిస్తుంది, నచ్చదు. అందుకే చిటికెడంత పసుపు వేస్తాను. ఆ నూడిల్స్ తినేసేస్తాను. ఇప్పి రెడీ అయిపోతుంది. ఈజీగా అవుతుంది కదా, 10 నిమిషాలు అయిపోతుంది. కానీ హెల్త్కి అంత మంచిది కాదు అంటారు కదా, అందుకే ఎక్కువ చేయను నేనైతే. ఇంకా ఇప్పి చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇలానే చేస్తాను. ఇప్పి అయితే చూసుట మస్తుంది కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా పిల్లలకి పెట్టేస్తే అయిపోతుంది. వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి. మనం వాటర్ కరెక్ట్గా తీసుకుంటే ఇట్లా కరెక్ట్గా వస్తుంది. వాటర్ ఎక్కువ తీసుకుంటే అంత మెత్తగా ఉడికిపోయి అంత బాగోదు. మనం వాటర్ కరెక్ట్గా తీసుకుంటే ఇట్లా మంచిగా వస్తుంది, మెత్తగా ఉడికిపోదు అనమాట. నీట్గా చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. పిల్లలకి పెట్టేస్తే అయిపోతుంది. ఒక చేతిలో ఫోన్ ఉంది, అందుకే అట్లా వస్తుంది. పండు ఏం దొరికొచ్చినా ఉరికొచ్చినా ఏందిరా? ఏమైందిరా ఉరికొచ్చినావు? వేస్తున్నారా? ఆకలి అవుతున్నారు. మంచి పట్టుకో. బచ్చాల కోసం అయితే పప్పు ఉడకబెడుతున్నాను, కొంచెం ఉప్పు వేసి. ఇది ఓన్లీ శనగపప్పు మాత్రమే, కందిపప్పు నేను ఏం యూజ్ చేయను బచ్చాలకి, శనగపప్పు మాత్రమే యూజ్ చేస్తాను. ఇక్కడైతేనేమో అన్నం వండుతున్నా. మస్తు ఆకలి అవుతుంది. టైం అయితే ఇప్పటికీ 12:15 అవుతుంది. మస్తు లేట్ అయింది ఈరోజు. పూజ అంతా ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకుని చాలా లేట్ అయింది. వంట కూడా లేట్ చేస్తున్నా. ఇంకా ఈరోజు వంట అయితే బెండకాయ కర్రీ చేస్తున్నాను. టమాటా చారు కూడా చేయాలి అనుకుంటున్నాను, కానీ చేస్తానా చేయనా తెలియదు. టమాటా చారు కూడా చేయాలి. ఉట్టి బెండకాయ కూడా తినబుద్ధి కాదు కదా. కూర వండేది అయితే ఒక లెక్కలా, ఈ కూరగాయలు కట్ చేసుకుని ఒక లెక్కలు ఉంటుంది కదా. నాకైతే ఈ బెండకాయల వల్ల కట్ చేసి పెడితే బాగుందని అని అంటుంది. ఎవరైనా కట్ చేసి ఇస్తే తొందరగా చేయొచ్చు వంట, కానీ మనమే కట్ చేసుకొని మనమే వంట చేయాలంటే మస్తు తాష్టకు వస్తుంది. ఇప్పుడే గ్యాస్ నీట్గా ఉంది అనుకున్నానా, ఇగో ఈ కుక్కర్ ప్రాబ్లమా నా ప్రాబ్లమా అర్థం కాదు. కొన్ని వాటర్ పోసినా ఇట్లా వంగిపోతుంది అనమాట. కూర వండాలంటే నాకు భయం అవుతుంది. కొన్ని వాటర్ పోసి ఇట్లా వంగిపోతుంది. ఇప్పుడు నేను 2 విజిల్స్ వచ్చింది, కథం పొంగిపోయింది. మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. బెండకాయలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బెండకాయ కూర అయితే చేసేసేయాలి. ఫస్ట్ అయితే పిండి కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకా తినేసేసరికల్లా పప్పు గిన్నె కావాలి కదా, పూర్ణం చేయాలి కదా. అన్నీ వేసరికల్లా పిండి నానిపోతుంది మంచిగా. ఫస్ట్ అయితే నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి కొంచెం అంతా పూరి పిండి వేసి అయితే కలుపుతున్నాను. పిండి కలిపి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసేయాలి. 1/2 అవర్లో పిండి మంచిగా నానిపోతుంది. ఇంకా బచ్చాలు చేసినా కొద్దిగా మంచిగా వస్తాయి అనమాట, మంచిగా మెత్తగా కూడా ఉంటాయి. గ్యాస్ బంద్ చేయి పండు. పండు
పప్పువి. కూర వండడం అయితే కంప్లీట్ అయిపోయింది. బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా బెండకాయ కూరనే చేసేసాను. ఇంకా వంట మాత్రం కంప్లీట్ అయిపోయింది. వేడి వేడి అన్నం, వేడి వేడి బెండకాయ కూర వేసుకొని అయితే తింటున్నాము. పిల్లలు కూడా పెట్టేశాను, పిల్లలు కూడా తింటున్నారు. ఇంకా ముగ్గురం కలిసి అయితే అన్నం తింటున్నాము. అదే కాలుతుంది, కడుపులో ఆకలి అవుతుంది, అన్నం కాలుతుంది అనమాట. తిన్నానా చిన్న తిను. కొన్ని వాటర్ ఇవ్వ డాడీ. ఇంకా తిన్న తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా తిన్న గిన్నెలకి ఇట్లా అన్నీ అక్కడ శంకులు వేసేసి అయితే ఇంక ఇక్కడైతే బచ్చాలు అయితే చేస్తున్నాను. బచ్చాలకైతే పూర్ణం అయితే మొత్తం రెడీ చేసి పెట్టేసిన, చల్లగా కూడా అయింది. నేను బచ్చాలకి పూర్ణం అయితే ఇట్లనే తయారు చేస్తాను, చాలా బాగుంటది. నెయ్యితో చేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే బచ్చాలు అయితే చేయడం అయితే స్టార్ట్ చేసిన. పిండి ఎంత నానితే బచ్చాలు అంత మంచిగా వస్తాయి. చూసిండ్రు కదా ఎంత బాగా నానిందో పిండి అయితే, చాలా మెత్తగా కూడా అయింది. మళ్ళీ అప్పటికి ఒక 1 అవర్ దాకా నానింది పిండి అయితే. ఇట్లా ఒక చిన్న అప్పలాగా చేసుకుని దాంట్లో ఒక చిన్న బౌల్ పెట్టేసి, పప్పు బాల్ పెట్టేసి ఇట్లా చేతితోనే చేస్తాను. ఇంకా అదే బెల్లం కట్టే, అదే మేమైతే చపాతీ కట్టే అంటాం, మరి మీరేమంటారు. అదే చపాతీల కట్టే ఇట్లా పెట్టుకుని మేమైతే ఏం చెయ్యము. ఇంక ఇట్లా దీని మీద ఒక కవర్ వేసేస్తాను. ఆ కవర్ వేసేసి ఇటు అటు అనేసేస్తాను అంతే. ఎంత పెద్దగా చేస్తే అంత పెద్దగా వస్తాయి బచ్చాలు అయితే. ఒకప్పుడు నాకు బచ్చాలు చేయాలంటే భయం అవుతుండే. అప్పుడేమో డైరెక్ట్ పప్పు ఉడకబెట్టి పప్పులోనే బెల్లం కలిపి చేస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు మొత్తం వేరే ప్రాసెస్ అనమాట. అసలుకి పప్పు బయటకి రాదు, చేతులకు అంటదు. చపాతీ అంత సైజ్ చేసినా కానీ బచ్చాలు సాగుతూనే ఉంటాయి. చూసిండ్రు కదా ఎంత పర్ఫెక్ట్ గా రౌండ్ గా ఎటు పోకుండా ఎంత బాగా వచ్చిందో. నాకైతే బచ్చాలు చేయడం అయితే చాలా ఇష్టం. ఇప్పుడైతే ఒకప్పుడు ఎంత కష్టం, ఇప్పుడు అంత ఇష్టము. చేసిన కొద్ది చేస్తా, అంత ఇష్టం చేయడం అంటే. కాకపోతే గిన్నెలు ఎక్కువ అవుతాయి, ఏదైనా చేయాలంటే గిన్నెలు ఎక్కువనే అవుతాయి కదా, అదొక్కటే భయం, గిన్నెల భయం. కానీ చేయడం మాత్రం చాలా ఇష్టం. ఇక్కడైతే ఆల్మోస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నీ ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాను, న్యూస్ పేపర్లో వేసేసాను. అన్నీ చేసినాను న్యూస్ పేపర్లో వేసి అన్నీ ఒకేసారి కాల్చిన అనమాట. కొంచెమే పిండి కదా, జస్ట్ ఒక హాఫ్ కేజీ కూడా కరెక్ట్గా ఉండదు. దాంట్లో ఇంకొంచెం పిండి మిగిలిచ్చిన, హాఫ్ కేజీ పిండిలా అంతవరకు అయితే కొన్నే చేసేసాను. ఇంకా చేసేసిన తర్వాత అన్నీ అయితే ఆయిల్ పెట్టి అయితే కాల్చేసిన. చాలా బాగా వచ్చినాయి బచ్చాలు అయితే. పిల్లలు అయితే మంచిగా కడుపు నిండా ఇష్టంగా తిన్నారు. ఇంకా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్లోకి వచ్చి అయితే బచ్చాలు అయితే కాలుస్తున్నాను. మొత్తానికి అయితే బచ్చాలు అయితే వేసిన. ఎంత బాగా వచ్చినాయి వీడియో, పర్ఫెక్ట్గా వస్తాయి. చూసిండ్రా, ఒకప్పుడు నాకు బచ్చాలు చేయడానికి మస్తు భయం అవుతుండే. ఇప్పుడైతే 100 చేయమన్నా చేస్తా అనమాట. ఎంత పల్చగా ఎంత బాగా వచ్చినాయి చూసింది కదా.
తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి బచ్చాలు అయితే. చాలా బాగా వచ్చినాయి. కోతులు నిలబడి చూస్తుంది నేను ఎప్పుడు వేస్తానా అని. చిన్న పండు అప్పుడే బాగున్నాయా? బెల్లం సరిపోయింది కరెక్ట్గా? నీది అప్పుడే అయిపోయిందారా? బాగున్నాయా? బచ్చాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం ఎంత అవుతుంది? 3:30 అవుతుంది టైం అయితే. 3:30 వరకు రెస్ట్ లేకుండా సింకు నిండా గిన్నెలు అయిపోయినాయి. ఏమైనా చేయాలంటేనేమో ఒక బాధ, చేయకపోతేనేమో ఒక బాధ. పిల్లలు అడిగారు కదా అని చేయాలి కదా. ఇంకా వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట బచ్చాలంటే. అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. బచ్చాలంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళు కడుపున తినడం ఒకటే కదా మనకు కావాల్సింది. ఇంకా నేను కూడా తినైతే టేస్ట్ చూసి చెప్తాను. బచ్చాలు చేయడం మాత్రం చాలా బాగా వచ్చింది. నెయ్యి ఫ్లేవర్ అంతా మంచిగా, బెల్లం ఇట్లా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. ఇంకా ఓపిక కూడా లేదు, ఫుల్ గిన్నెలు నిండిపోయినాయి. ఈడ ఉన్నాయి ఆడ ఉన్నాయి, దోమేసరికి గంట పట్టేటట్టుంది. ఇంకా ఉట్టి పుణ్యానికి చెయ్యి కాల్చుకున్నా. ఇంత బొబ్బ వచ్చింది చూడండి. ఆడ కాల్చుకున్నా, ఇంకో ఈడ కాల్చుకున్నా. మీకు నాలాగానే కాలుతాయా? ఏమైనా వంటలు చేయాలంటే కథ మేము ఇట్లా చేతులు కాల్చుకుంటా. అసలుకి చూసి ఇట్లుంది కానీ మస్తు మండుతుంది ఇదైతే. ఆ గిన్నెలు ఎట్లా తోముతానేమో అర్థమవుతలేదు. ఇవాళ వ్లాగ్ అయితే ఇదే. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలోకి లైక్ కొట్టండి. నా వీడియోలలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎమ్మటే కామెంట్ చేయండి, నేను ఎమ్మటే రిప్లై ఇస్తాను. మీరు నా వీడియోలలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్తే నేను అవి కవర్ చేసుకుంటాను. ప్లీజ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. వీడియోకి లైక్ కొట్టండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.